పారిశుద్ధ్యం పట్టణమంతా అధ్వానంగా ఉందని, డైలీ మార్కెట్లో నూతనంగా నిర్మించిన చేపల మార్కెట్ను ఎందుకు వినియోగంలోకి తేవటం లేదని మున్సిపల్ అధికారులను పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్లు నిలదీశారు. పిఠాపురం మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ వైస్ చైర్మన్ పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజ్ అధ్యక్షతన జరిగింది. ముందుగా పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వ్యక్తుల ఆత్మలు శాంతించాలని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజు మరియు కౌన్సిలర్లు, అధికారులు మౌనం పాటించారు. ఈ సమావేశానికి పలు అంశాలతో కూడిన ఎజెండాను మున్సిపల్ కౌన్సిల్ ముందు అధికారులు ఉంచారు. ఈ సందర్భంగా పిఠాపురంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని కౌన్సిలర్ రాయుడు శ్రీనివాసు, ముమ్మడి సుజిత, పంపనబోయిన అన్నపూర్ణ, సామారౌతు, లలిత, బోనుదేవ, బెదపాటి రాజేష్ అధికారులను నిలదీశారు. అదేవిధంగా మున్సిపల్ అతిథి గృహం, పాడ కార్యాలయం అద్దె విషయమై కౌన్సిలర్ పెదపాటి నాగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ను వివరాలిమ్మని అడిగారు. అదేవిధంగా ఇంటి పనుల విషయమై కౌన్సిలర్ తలసిట్టి వెంకటేశ్వరరావు నిలదీశారు. ఇంటి పన్నులు పెంచుకుంటూ పోతే ఎలా అని మున్సిపల్ కమిషనర్ రామ కనకారావును అడిగారు. అదేవిధంగా పిఠాపురం డైలీ మార్కెట్లో ఉన్న చేపల బజార్ విషయమై మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, బొజ్జా పెదకాపు, బోనుదేవ మున్సిపల్ అధికారులను నిలదీశారు. గతంలో శాంక్షన్ రావడం కాదు సార్, గతంలో శాంక్షన్ అయింది ఒక్కోదానికి 9 లక్షలు మేము పెడతాం. అప్పట్లో ఈ 40 లక్షల ప్రపోజల్ అనేది అసలు మా కౌన్సిల్కే రాలేదండి. ఎప్పుడున్నది తీసుకెళ్ళి సార్, ఒకసారి తీసుకొచ్చి ఆ సిఆర్ ఏదో చూపించండి. ఒకసారి 9 లక్షలు ఒక్కోదానికి 9 లక్షలు పెట్టి దాన్ని బాగు చేసి ఇవ్వడానికి అని చెప్పి మాట్లాడారండి. ఆ బిల్లులు ఏమయ్యాయంటే బిల్లులు వసూలు చేశారో పట్టుకుపోయారో లేదో కూడా తెలియదండి. పనులు అయితే అవ్వలేదు. అది మందు బాబులకు అడ్డాగా తయారైందండి. అక్కడ రోజు మందు పడతారు, గ్లాసులు ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి, చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయండి. అసలు మున్సిపాలిటీలో మనం పని చేస్తున్నావా లేదా, మాకు జీతాలు తీసుకుంటున్నావా లేదా, ఎందుకు ప్రజలకు మీరు పని చేయరు, ఫుల్ఫిల్ ఎందుకు చేయలేకపోతున్నారు, దానికి ఏంటి గవర్నమెంట్ అడగండి. మాకు స్టాఫ్ కావాలి, డిప్యూటీ సీఎం గారు కావాల్సింది అడగండి. ఆయన నోటీసులో పెడితే ఇస్తారు, ప్రతి దగ్గర కూడా తెచ్చుకుంటున్నారు. అలాగే కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, ఇన్ఛార్జ్ కౌన్సిలర్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు పిఠాపురం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇంటి పనులు పెంచుకుంటా పోతున్నాం తప్ప దాన్ని ఒక ఫుల్ స్టాప్ అంటే పెరగలేదు. ప్రతి సంవత్సరం కూడా ఇంటి పనులు పెరుగుతూనే ఉంది. 15% మనం పెంచుతున్నాం. ఒక 100 రూపాయలు ఇంటి పనులు ఉన్నది, ఇవాళ 200 అయింది. 10,000 ఉన్న ఇంటి పనులు 20,000 అయింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రకారంగానే మనం చెత్తని ప్రాసెస్ చేయాలి సార్. ఈ రోజుకి రేపటి నుంచి మీ మున్సిపాలిటీలో 5 ఎకరాల డంప్ సైట్ ఉన్నదా లేదా? లేదు సార్. లేదన్నప్పుడు మీకు ఏం చేయమని డైరెక్షన్స్ ఇస్తున్నారు గత 2 నెలల నుంచి ప్రభుత్వం? తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా మనం తీసుకొని ఓన్లీ తడి చెత్త ఉంటే మనం కంపోస్ట్ ఏం చేస్తారో తడి చెత్త సపోర్ట్ చేస్తున్నారు. ఆన్ సైట్ కంపోస్టింగ్ చేయాలి. వారి సపోర్టింగ్ కూడా మీరు చెప్పలేకపోతున్నారు అందరికీ. మీరు సబ్జెక్ట్